యదాగ్నేర్దాహికా శక్తిః రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. శారదాం ప్రణమామ్యహం. శ్రీమా శారదా భక్త సమ్మేళనాన్ని పురస్కరించుకొని శ్రీ శారదాదేవి చరితామృతాన్ని చదివేటటువంటి అవకాశాన్ని మనకు కల్పించిన అమ్మ పాద పద్మాలకు సభక్తికంగా పాదాభివందనం చేస్తూ శ్రీ శారదాదేవి చరితామృతంలోని 19వ అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. 19వ అధ్యాయం సంఘజనని. దానిలోని మొదటి అంశం తపస్సుతో అంకురించిన సన్యాసుల సంఘం. 19వ శతాబ్దంలో పుట్టుకు వచ్చినట్లు మరి ఏ శతాబ్దంలోనూ ఇలా మత సంస్థలు జనించలేదు. కాలప్రవాహానికి ఎదురీదుకుంటూ నేటికి సుస్థిరంగా ఉన్నవి అతి తక్కువ. కానీ అరచేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా కొందరు యువ సన్యాసులు రామకృష్ణ సంఘం ఎంత తక్కువ కాలంలో ఎదిగి ఒక మహోన్నత సంస్థగా రూపుదిద్దుకుంటున్నది. రామకృష్ణ సంఘ పురోభివృద్ధి బహుశా పరిశోధకులకు అంతుబట్టకపోవచ్చు. ఈ పురోగతికి కారణం ఏమిటి అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. దీనికి తిరుగులేని జవాబు తపస్సు అనే చెప్పాలి. తపస్సు ద్వారా శక్తి పెంపొందుతుంది. ఆ శక్తి ఇతర శక్తుల కంటే శక్తివంతమైనది. ఆ శక్తి వలన మాత్రమే మహోన్నత కార్యాలు సాధింపబడతాయి. కాలాతీతంగా నిలిచిన ప్రతి ఒక్కదాని వెనుక మహోన్నతమైన తపోశక్తి ఉండడం మనం చూడవచ్చు. లోకాన్నే ఆకట్టుకున్న బుద్ధుని అవ్యాజకరుణ, శంకరుని మేధా సంపత్తికి, చైతన్యుని పారవస్యానికి తపస్సే ఆధారం. తపోశక్తి వల్లనే బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడు. ఉపనిషత్తులు కూడా సమస్తము తపస్సులోనే ప్రతిష్ఠితమై ఉంది అంటున్నాయి. గురుదేవులు, మాతృదేవి, స్వామీజీ, వారి శిష్యులు, ప్రశిష్యులు మహోన్నత తపశ్శక్తిని ఆధారంగా చేసుకున్నందువల్లనే రామకృష్ణ సంఘం దినదినాభివృద్ధిగాంచుతున్నది. గురుదేవుల నిర్యాణానంతరం ఆయన సన్యాస శిష్యులు వరాహనగర మఠంలో ఒక పాడుబడిన ఇంట్లో ఉంటూ తపోమయ జీవితం గడుపసాగారు. పిశాచులు సైతం దరిచేరడానికి శంకించే తపోమయ జీవితం మేం అప్పుడు గడుపుతున్నాం అంటూ కాలాంతరంలో స్వామీజీ ఆ రోజులను జ్ఞాపకం చేసుకోవడం కద్దు. ఇక రెండవ అంశం గయలో మాతృదేవి ప్రార్థన. 1887 జనవరి నెలలో వారు హోమాగ్నిని రగిలించి విధి విహితంగా సన్యాసం స్వీకరించారు. కానీ ఒక సంఘంగా కలిసి పనిచేయాలనే ఆలోచన అప్పట్లో వారికి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలలో తపోమయ జీవితం అంటూ మొదలుపెట్టారు. వారందరూ సంఘంగా కలిసి జీవించాలి అనే ఆలోచనా బీజం మాతృదేవి చలువే. సన్యాస శిష్యులు వరాహనగరంలో తపస్సు చేసుకుంటున్న అదే సమయంలో మాతృదేవి కామార్పకూర్లో తపోజీవితం గడపడం చూశాం. 1888లో పూరి దర్శించి వచ్చిన మాతృదేవి దాదాపు 1 సంవత్సరం కామార్పకూరులోనే ఉండిపోయారు. గయకు వెళ్ళి మరణించిన తన తల్లికి పిండ ప్రదానం చేయమని గురుదేవులు ఒకసారి మాతృదేవితో చెప్పారు. అందుకోసం 1890 మార్చి 25వ తేదీన మాతృదేవి పెద్ద గోపాల్తో గయకు వెళ్లారు. తరువాత అక్కడ నుండి బుద్ధగయకు వెళ్లారు. బుద్ధగయలో మాతృదేవి ఒక ప్రసిద్ధ మఠాన్ని చూడడం తటస్థించింది. ఆ మఠంలో చక్కని వసతులు ఉన్నాయి. భోజనానికి, ఇతర అవసరాలకు చక్కని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. దీనిని చూసి మాతృదేవి మనసులో ఆవేదనతో కూడిన ఒక దృశ్యం కళ్ళ ముందు నిలిచింది. గురుదేవులనే నమ్ముకొని వారినే దైవంగా భావించి తమ చదువును, సుఖ సంపదలను, బంధుగణాన్ని త్రోసిరాజని ఆయన శిష్యులైన తమ బిడ్డలు దేశమంతటా సంచరిస్తున్నారు. ఈ దృశ్యం మాతృదేవి కళ్ళల్లో నీళ్లు నింపాయి. తమ బిడ్డలకు కూడా ఇలాంటి మఠాలు ఏర్పడాలని మాతృహృదయం పరితపించగా కన్నీరు మున్నీరుగా ప్రార్థించారు మాతృదేవి. ఆ ప్రార్థనే ప్రస్తుత రామకృష్ణ మఠాలన్నింటికీ మూలమైంది. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు: ఓ, ఇందుకోసమే నేను గురుదేవులను ఎంతగా కన్నీళ్లతో ప్రార్థించానో తెలుసా?
ఆ తరువాతే ఆయన కృపాకటాక్షం వల్ల ఈ బేలూరు మఠం రూపుదిద్దుకుంది. గురుదేవుల నిర్యాణం తరువాత ఆయన సన్యాసి శిష్యులు తమ ఇళ్లను, బంధుబాంధవులను త్యజించి ఒక అద్దె ఇంట్లో నివసించసాగారు. పిదప తపోజీవితం గడుపుతూ ఏకాకులై అక్కడికి ఇక్కడికి అలమటించసాగారు. ఇది నాకు ఎంతో క్షోభ కలిగించింది. నేను గురుదేవులతో, ఓ భగవంతుడా, మీరు వచ్చారు. వీరు వీరిలో కొందరితో లీలా వినోదం సలిపి నిష్క్రమించారు. దాంతో అంతా అయిపోవలసిందేనా? అదే మీ సంకల్పమైతే ఇలలో మీరు అవతరించి ఎందుకు ఇన్ని ఆవేదనలను అనుభవించాలి? వీధులలో బిచ్చమెత్తుకొని తింటూ చెట్ల క్రింద పడి ఉండే సన్యాసులను ఎందరినో బృందావనంలోనూ కాశీలోనూ చూసి ఉన్నాను. అలాంటి సన్యాసులకు మన దేశంలో కొదవలేదు. మీ పేరిట సర్వస్వము త్యజించిన నా బిడ్డలు తిండి కోసం బిచ్చమెత్తుకోవటం నేను భరించలేకపోతున్నాను. మీకు నా ప్రార్థన ఇదే. మీ పేరు చెప్పుకొని లోకాన్ని త్యజించే వారికి సాధారణమైన కూడు గుడ్డ నీడ లభించాలి. వారందరూ మీ ఉపదేశాలను, ఆదర్శాలను కేంద్రంగా చేసుకొని ఒకచోట కలిసికట్టుగా నివసించాలి. ప్రాపంచిక జీవితంలో దుఃఖాలను అనుభవించే ప్రజలు వారిని ఆశ్రయించి వచనామృతాన్ని గ్రోలి ఊరడింపు పొందాలి. అందుకోసమే కదా మీ అవతరణ. వారందరూ అలమటిస్తూ తిరగటం నేను సహించలేనని ప్రార్థించాను. ఆ తరువాత నరేంద్రుడు క్రమేణా ఇవన్నింటినీ రూపొందించాడు. ఇక మూడవది సంఘస్థాపన. ఎలాంటి ఉత్కృష్ట ప్రార్థన! మాతృత్వ సహజమైన ఉద్వేగపూర్వకంగా వెలువడిన ప్రార్థనే ఇది. రామకృష్ణ ఉద్యమ ఉన్నత ఆదర్శాల మూలం ఎంత సుందరంగా ఈ ప్రార్థనలో చోటు చేసుకుంది. గురుదేవులు తమ యువ శిష్యులను సన్యాసులను చేసి భిక్ష తీసుకురావాలని ఆదేశించినప్పుడు ప్రథమ భిక్ష వారందరికీ ఇస్తూ రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు మాతృదేవి. ఇప్పుడు తమ ప్రార్థన మూలంగా సంఘానికి రూపుదిద్దడం కూడా మాతృదేవే చేశారు. ఇంతేకాదు, ఉద్యమ వ్యాప్తిలోని ప్రతి ముందంజకు మాతృదేవియే మార్గదర్శకురాలయ్యారు. అందువల్లనే ఆమెను సంఘజనని అంటే సంఘానికి తల్లిగా ఆరాధిస్తున్నారు. బుద్ధగయ నుండి మాతృదేవి కలకత్తాకు తిరిగి వచ్చారు. తపోశక్తే రామకృష్ణ సంఘానికి ఆధారభూతమై ఉండడం చూశాం. చరిత్ర కని విని ఎరుగని గురుదేవుల తపస్సు వల్ల సంఘం ఆవిర్భవించింది. మాతృదేవి తపస్సుతో అది అంకురించి పెరగటం మొదలుపెట్టింది. దానిని లోకానికే నీడనిచ్చే మహావృక్షంలా తీర్చిదిద్దే బాధ్యతను గురుదేవుల ప్రధాన శిష్యుడైన నరేంద్రునికి అప్పగించడమైనది. ఇక నాల్గవ అంశం, నరేంద్రుణ్ణి పంపించారు. మాతృదేవికి కార్యాన్ని అప్పగించినట్లు గురుదేవులు కాశీపూర్ రోజుల్లో నరేంద్రునికి కూడా అతడు చేయవలసిన కార్యాన్ని అప్పగించారు. తమ కార్యాన్ని నెరవేర్చడానికి, శక్తిని సముపార్జించడానికి, తీవ్రమైన తపోజీవితం చేపట్టడానికి హిమాలయాలకు బయలుదేరాడు నరేంద్రుడు. సెలవు పుచ్చుకోవడానికి అతడు ఒకరోజు మాతృదేవి వద్దకు వచ్చాడు. మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మా, నేను బయలుదేరుతున్నాను. ఒక నిజమైన మనిషిని కాగలిగితే మళ్ళీ మిమ్మల్ని దర్శించుకుంటాను, లేకపోతే ఇదే ఆఖరి చూపు అన్నాడు. నరేంద్రుని మాటలు విని హడిలిపోయిన మాతృదేవి, నాయనా, నువ్వెందుకు అలా అంటున్నావు అంటూ మధ్యలోనే అతన్ని వారించారు. అందుకు నరేంద్రుడు, అవును, నేను అలా అని ఉండకూడదు. ఎందువల్లనంటే మీ కృపాకటాక్షంతో నేను త్వరగా తిరిగి వస్తాను కనుక అని అన్నాడు. అతనితో పాటు గంగాధర్ కూడా వెళ్ళనున్నాడు. మాతృహృదయం నరేంద్రునికి సెలవు ఇవ్వడానికి నిరాకరించిన కర్తవ్య నిర్వహణ దానిని అడ్డుకుంది. గంగాధర్ను పిలిచి, నాయన, నా ఐశ్వర్యాన్నే నీకు అప్పజెప్పుతున్నాను. హిమాలయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో నీకు తెలుసు. నరేంద్రుడు ఆహారం లేకుండా బాధపడకుండా చూసుకో అంటూ వారిని ఆశీర్వదించి పంపారు మాతృదేవి. ఇక ఐదవ అంశం, అవతార కార్యపు మరో ఘట్టానికి ఆయత్తం. గురుదేవుల గురువరులనే పరిణామాన్ని మాతృదేవి రెండు స్థితులలో సంపూర్ణం చేసినట్లు చూశాం.
వారు ప్రారంభించిన సన్యాస సంఘానికి ఒక రూపాన్నిచ్చింది మాతృదేవి మొదటి ఘట్ట కార్యం పూర్వాంగం. ఇప్పుడు ఆమె మంత్రదీక్ష అనే మరో కార్యాన్ని చేపట్టడానికి ఆయత్తమయ్యారు. అందుకు ముందుగా తమను పంచతపస్సు అనే కఠోర తపస్సుకు గురి చేసుకున్నారు. 6వ అంశం పంచతపం. పంచతపస్సనేది 5 అగ్నులకు నడుమ కూర్చొని అనుష్ఠించే తపస్సు. చుట్టూ 4 దిక్కుల్లోనూ 6 అడుగుల నడుమ 4 చోట్ల పెద్దగా అగ్నిని రగుల్చుతారు. మండిపోయే ఎండలో ఆ అగ్నుల నడుమ కూర్చొని తల మీద కాస్తున్న మండుటెండను 5వ అగ్నిగా భావించి జపము, ధ్యానము, ప్రార్థన చేస్తారు. మాతృదేవి 1893లో నీలాంబర ముఖర్జీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఇలాంటి కఠోర తపస్సు అనుష్ఠించారు. ఆమెతో పాటు యోగీన్మా కూడా ఈ తపో కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృదేవి కాలాంతరంలో ఈ విషయం ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: 4 వైపులా 6 అడుగుల దూరంలో పిడకలను పేర్చి అగ్ని ప్రజ్వలింపచేశారు. నడినెత్తిన ప్రచండ సూర్యుని తీక్ష్ణ కిరణాలు. ఉదయం స్నానం ముగించుకుని అగ్ని దగ్గరకు వచ్చాను. అగ్ని ప్రజ్వలంగా మండుతుండటం చూసి కాస్త భయం వేసింది. అలా భగభగమని మండుతున్న అగ్నిలో ప్రవేశించగలనా? సూర్యుడు అస్తమించేదాకా కూర్చోగలుగుతానా అనుకొని తటపటాయించాను. తర్వాత మనస్సును దృఢం చేసుకుని ఆ అగ్నిజ్వాలల నడుమ వెళ్ళి కూర్చుని గురుదేవుల పవిత్రనామాన్ని జపం చేయటం ప్రారంభించగానే అగ్నితాపం మాయమైపోయింది. ఈ తపస్సును నేను 7 రోజులు అనుష్ఠించాను. అందువల్ల ఎర్రనైన నా మేనిరంగు ఇలా బొగ్గులా నల్లబడిపోయింది. తమ ఆధ్యాత్మిక సామ్రాజ్య సరిహద్దులు వ్యాపించనున్నవని పలువురు తమను ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకొని తరిస్తున్నారని స్పష్టంగా గ్రహించారు మాతృదేవి. వారందరి శ్రేయస్సు కోసమే మాతృదేవి ఈ కఠోర తపస్సును అనుష్ఠించారు. కాలాంతరంలో ఒకసారి ఒక భక్తుడు మాతృదేవిని, అమ్మా, మీరెందుకు అలాంటి తపస్సు చేపట్టాలి అని అడిగాడు. అందుకు మాతృదేవి, ఏమిటి, పరమేశ్వరుణ్ణి పొందడానికి పార్వతి కూడా తపస్సు చేయాల్సి వచ్చింది. తపస్సు అత్యంత ఆవశ్యకమైనది. లేకపోతే ఆమె ఏమిటి, మనలాగే తిని నిద్రపోతుంది అని అంటారు. ఈ తపస్సు కూడా ఇతర వ్రతాలలా స్త్రీలు ఆచరించాలి. గురుదేవులు కూడా ఎంత తపస్సు చేశారు నాయనా, ఇవన్నీ లోకశ్రేయస్సు కోసమే ఆచరింపబడతాయి అని బదులు చెప్పారు. మరొకసారి ఇదే ప్రశ్న అడిగినప్పుడు, నాయనా, మీ అందరి కోసమే నేను ఆ తపస్సు చేశాను. బిడ్డలు ఇంత కఠోరతను భరించగలుగుతారా? అందుకే నేనే అనుష్ఠించాను అని అన్నారు మాతృదేవి. ఇందుకు మరొక కారణం కూడా ఉంది. ఒక ప్రేతం బారి నుండి తప్పించుకోవడానికి కూడా మాతృదేవి ఈ తపస్సును అనుష్ఠించినట్లు తెలియవస్తుంది. ఆమె కామార్పకూర్లో ఉంటున్నప్పుడు 10-12 ఏళ్ల బాలిక ప్రేతం ఒకటి సదా ఆమెను వెంబడించేది. కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షమాల వేసుకొని విరబూసిన శిరోజాలతో కొన్ని సమయాల్లో తమకు ముందుగాను, కొన్ని సమయాల్లో వెనుక ఆ ప్రేతం వెళ్ళడం మాతృదేవి చూశారు. ఆమె కాశీకి వెళ్ళినప్పుడు ప్రేతాలను గురించిన శాస్త్రంలో ఆరితేరిన ఒక నేపాల దేశ సన్యాసిని కలుసుకున్నారు. ఆమె మాతృదేవికి అందుకు పరిహారం ఉపాయంగా పంచతపస్సు చేయమని సలహా ఇచ్చారు. కొన్ని సమయాల్లో పొడవైన గడ్డంతో ఉన్న ఒక సన్యాసి కూడా కనపడి మాతృదేవిని పంచతపస్సు చేయమని సలహా ఇచ్చాడు. ఈ విషయంగా యోగిన్మాతో ఆలోచించి మాతృదేవి చివరికి ఇద్దరూ కలిసి పంచతపస్సు చెయ్యాలని తీర్మానించి ఆచరించారు. ఈ పంచతపస్సు చేసిన తరువాత ఆ బాలిక సన్యాసి కనపడలేదు. షోడశి పూజతో గురుదేవుల సాధన అధ్యాయం సంపూర్ణమైనట్లు పంచతపస్సు సాధనతో మాతృదేవి తపోమయ జీవితం కూడా సంపూర్ణమైంది. ఆధ్యాత్మిక సామ్రాజ్య మహారాజ్ఞిగా, రామకృష్ణ సంప్రదాయపు దేవిగా, వివేకానంద స్వామి లాంటి జ్ఞానులకు కూడా గురుదేవిగా, లోకం యావత్తూ వ్యాపించిన మాతృత్వ స్వరూపంగా ఆమె అవతార కార్యం ప్రారంభమయ్యింది. మాతృదేవి జీవితంలో ఈ సమయమే
ఆమె గురుస్థితి పరిపూర్ణంగా వికసించిన కాలం. యోగీన్‌కి బృందావనంలో మంత్రదీక్ష ప్రసాదించటంతో ఇది మొదలైనా, కామార్పకూర్ నుండి కలకత్తాకు తిరిగి వెళ్ళిన తరువాతే ఆమె జీవితంలో అది ప్రాధాన్యత వహించింది. ఈ సమయంలోనే యోగీన్మా ప్రభృతులు మాతృదేవి బాహ్య స్మృతి నుండి విడివడి అప్పుడప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొని ఉండడము, బాహ్య జగత్తునే పూర్తిగా మరిచిపోవడము చూశారు. ఈ జగత్తులో ఎక్కడా కానరాని అవ్యాజకరుణ, ప్రేమ, మాతృత్వం సమ్మిళితమైన ఒక దివ్య తేజస్సు ఆమె ముఖం నుండి వెలువడుతూ ఉండడం చూశారు. ఈ రోజులలో మాతృదేవి చూసిన ఒక దివ్య దర్శనం ఆమె అవతార కార్యపు పూర్తి పరిణామాన్ని విశదీకరించింది. మాతృదేవి నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో అప్పుడు వసిస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి. పూర్ణచంద్రుని చల్లని కిరణాలు జాలువారి లోకాన్ని స్వప్న ప్రపంచంగా మారుస్తూ గంగానది చిరు అలల మీద పడి ప్రతిబింబిస్తూ ఉండడంతో ఆ స్వప్నలోకంలో గంగానది ఒక వెండి నదిలా ప్రవహిస్తూ ఉంది. ఆ పరిసరాల్లో మాతృదేవి మైమరిచిపోయి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళి గంగా తీరంలో మెట్ల మీద కూర్చొని ఆ అందాన్ని పరికిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా గురుదేవుడు అక్కడ ప్రత్యక్షమై వెనుక నుండి వస్తూ మాతృదేవిని స్పృశిస్తూ ఆమెను క్రిందకు తోసేసేలా వెళ్ళి చటుక్కున గంగలో దిగారు. అలా నీళ్లల్లోకి దిగిన వారు అందులోనే కరిగిపోయారు. ఆశ్చర్యంతో మాతృదేవి ఆ చోటున అలాగే చూస్తూ కూర్చున్నారు. మరుక్షణం నరేంద్రుడు హఠాత్తుగా అక్కడ కనిపించాడు. అతడు ఆ నీటిని చేతులతో తీసుకొని జై శ్రీరామకృష్ణ అంటూ అసంఖ్యాక ప్రజానీకంపై చిలకరించాడు. ఈ దృశ్యం మాతృదేవి మనస్సులో గాఢంగా నాటుకుపోయింది. ఈ దృశ్యం తర్వాత చాలా కాలం దాకా ఆమెను గంగను చూసినప్పుడల్లా అందులో పాదాలు పెట్టడం, గురుదేవుల దివ్య శరీరంపై పాదాలు మోపడంలా భావించి వెనుకాడుతూ తీరంలోనే నిలబడిపోయేవారు. గురుదేవులు గంగానది నీటిలో కరిగిపోయి ఆ నీటిని నరేంద్రుడు మానవాళిపై చెల్లే దృశ్యం గురుదేవుల ఉపదేశాలను, ఆదర్శాలను నరేంద్రుడు వ్యాపింపజేసే కార్యం ప్రారంభంగా అమరింది. మాతృదేవి వరకు గురుదేవిగా వారి కార్యం ప్రపంచం దృష్టిలో ఎక్కువగా పడకుండా అణకువగా జరుగుతున్నట్లుగా కూడా తెలుసుకొనవచ్చును. మాతృదేవి ఎక్కడికే వెళ్ళలేదు. అందుకు బదులు నలుదిశల నుండి వేలాది మంది భక్తులు ఉపదేశానికి, మంత్రదీక్షకు బృందాలు బృందాలుగా మాతృదేవి ఉంటున్న చోటికే రాసాగారు. ఇక 7వ అంశం, నరేంద్రునికి ఆశీస్సులు. ఈ దృశ్యంలోని నిజాన్ని నిరూపించడానికా అన్నట్లుగా నరేంద్రుని నుండి మాతృదేవికి త్వరలోనే ఒక జాబు వచ్చింది. అమెరికాలో జరుగుతున్న సర్వమత మహాసభల్లో పాల్గొనడానికి తాను వెళ్ళదలుచుకున్నట్లు మాతృదేవి అభిప్రాయం కోరుతున్నట్లుగా వ్రాశాడు. ఆమె అప్పటికే చూసిన దివ్య దర్శనం మూలంగా గురుదేవుల అనుజ్ఞను పొంది ఉన్నాడు. దానిని స్పష్టం చేసుకోవడానికి మాతృదేవికి ఉత్తరం రాశారు. ఇందుకు బదులు వ్రాయడానికి మాతృదేవి కించిత్తు కూడా ఆలోచించలేదు, ఆలస్యమూ చెయ్యలేదు. నరేంద్రుడు వేసే ప్రతి అడుగులోనూ గురుదేవుల పవిత్ర హస్తాలనే కదా చూశారు మాతృదేవి. అందువల్లనే ఆశీస్సులనందిస్తూ ఉత్తరం రాశారు. ఇక 8వ అంశం, రామకృష్ణ మిషన్. పాశ్చాత్య దేశాల్లో వేదాంత దుందుబిని మ్రోగించి స్వామీజీ 1897 ఫిబ్రవరిలో మన దేశానికి తిరిగి వచ్చారు. 1-2 నెలలు డార్జిలింగ్లో గడిపి ఏప్రిల్లో మాతృదేవిని కలకత్తాకు వచ్చినప్పుడు ఆమెను దర్శించడానికి వచ్చారు. తన ముద్దుల తనయుణ్ణి కలుసుకున్నప్పుడు కూడా మాతృదేవి తన లజ్జాతర నుండి బయటికి రాలేదు. శరీరమంతా కప్పుకొని గదిలో నిలబడ్డారు. ఆయనతో సూటిగా మాట్లాడకుండా గోలాప్మా ద్వారానే మాట్లాడారు. అంటే మాతృదేవి మెల్లగా చెప్తే గోలాప్మా దానిని బిగ్గరగా స్వామీజీకి తెలియపరిచారు. స్వామీజీతో పాటు ఆయన పాశ్చాత్య శిష్యులు ఒకరిద్దరు కూడా వచ్చారు. ముందుగా స్వామీజీ సాష్టాంగపడి మాతృదేవికి ప్రణమిల్లారు. కానీ మాతృదేవి పాదపద్మాలను తాకలేదు.
తనతో పాటు వచ్చిన వారిని కూడా ఆమె పాదాలను తాకవద్దని చెబుతూ, ఎవరైనా తమ పాదాలను తాకితే మాతృదేవి తమ అవ్యాజ కరుణతో వారి పాపాలను తాను స్వీకరించి తత్కారణంగా బాధపడతారు. మాటలు కూడా వద్దు. మీ హృదయాలను తెరిచి ఉంచండి. మీ ప్రార్థనలను మౌనంగానే ఆమెకు సమర్పించండి. వారి ఆశీస్సులను కోరండి. అది చాలు. ఎందుకంటే మీ హృదయాంతరాలు ఆమెకు తెలియనివి కావు కనుక, అన్నారు స్వామీజీ. తరువాత మాతృదేవి కోలాప్మా ద్వారా మాట్లాడారు. మాతృదేవి: డార్జిలింగ్లో నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైనా మెరుగుపడిందా? స్వామీజీ: అవునమ్మా. మాతృదేవి: గురుదేవులెప్పుడూ నీతో పాటు ఉంటున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం నువ్వు ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉంది. స్వామీజీ: గురుదేవుల చేతిలో నేను ఒక ఉపకరణంగా ఉండడం చూస్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో మహోన్నతమైన సంఘటనలు చాలా జరిగాయి. వందలాది స్త్రీ పురుషులు గురుదేవుల ఉపదేశాలను స్వీకరించి నా కార్యంలో సహాయపడ్డారు. ఇవన్నీ చేస్తూ ఉంటే నేను ఆశ్చర్యపడలేకున్నాను. మీ ఆశీస్సులతోనే నేను అమెరికా వెళ్ళాను. అసాధ్యమైన వాటన్నింటినీ కూడా చేసి చూపించే శక్తి మీ కృపాకటాక్షానికి ఉందనడానికి నా విజయము, నాకు లభించిన గౌరవము నిదర్శనాలు. గురుదేవులు అమ్మా అంటూ ఎవరిని పిలిచారో ఆ దివ్యశక్తే నేను అమెరికాలో ఒంటరిగా అలమటిస్తున్నప్పుడు నన్ను చేరదీసి దారి చూపించింది. మాతృదేవి: ఆ దివ్యశక్తి గురుదేవులు భిన్నం కారు. నీ ద్వారా గురుదేవులే ఈ కార్యాలన్నింటినీ చేస్తున్నారు. నువ్వు ఆయన అనుంగు శిష్యుడవు, తనయుడవు కదా. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించారు. నువ్వు మానవాళికి ఉపదేశిస్తావని కూడా ఆయన ముందుగానే చెప్పారు. స్వామీజీ: గురుదేవుల సందేశాన్ని వ్యాప్తి చేయడమే నా జీవిత కార్యం. అందుకోసం శాశ్వతమైన ఉద్యమం ఒకదాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్నంత వేగంగా అది జరగనప్పుడు మనస్సు చంచలపడుతుంది. స్వామీజీ ఇలా అన్న తర్వాత మాతృదేవి సూటిగా: కలతపడకు. నువ్వు చేస్తున్నవి, ఇక చేయబోతున్నవన్నీ చిరకాలం స్థిరంగా నెలకొంటాయి. దీనిని చెయ్యడానికి నువ్వు జన్మించావు. దివ్యజ్ఞానాన్ని దివ్యజ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుగా నిన్ను వేలాది మంది ఆరాధిస్తారు. నీ ఆశయాన్ని త్వరలోనే గురుదేవులు పూర్తి చేస్తారు. ఇది తథ్యం. నువ్వు చేయదలుచుకున్న కార్యం త్వరలోనే జరగడం చూస్తావు అని చెప్పారు. మాతృదేవి ఈ చల్లని దీవెనలు స్వామీజీ కళ్ళను ఆర్ద్రం చేశాయి. అమ్మా, నేను ఈసారి ఒక్క గెంతులో సముద్రాన్ని దాటలేను. పాశ్చాత్యులు తయారు చేసిన ఓడలోనే వెళ్ళాను. గురుదేవుల మహత్వాన్నే అక్కడ చూశాను అన్నారు. స్వామీజీ ఇక్కడ తనను హనుమంతునిగా భావించి చెబుతున్నారు. రామదూతగా హనుమంతుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక్క గెంతులో జలధిని లంఘించినట్లు రామాయణం చెబుతోంది. రామకృష్ణ దూతగా వెళ్ళిన తాను అలా లంఘించలేదని స్వామీజీ అభిప్రాయం. కాలం గడిచింది. 1898 ఫిబ్రవరి 3వ తేదీ శ్రీరామకృష్ణ మఠం పరిచాలనమవడానికి బేలూరులో స్థిరమైన ఒక స్థలం కొనుగోలు చేశారు. ఏప్రిల్లో మాతృదేవిని మొదటిసారిగా ఆ చోటుకు తీసుకువెళ్లారు. ఆమెతో పాటు స్వామీజీ, పాశ్చాత్య శిష్యురాండ్రైన సోదరి నివేదిత, మిసెస్ ఓల్బుల్, మిస్ జోసెఫ్ మెక్లౌడ్ కూడా వచ్చారు. జోసెఫిన్ మెక్లౌడ్ కూడా వచ్చారు. ఇక 8వ అంశం: రామకృష్ణ మఠం. మఠం సన్యాసులు, బ్రహ్మచారులు మాతృదేవికి ప్రణమిల్లి ఆహ్వానించారు. మాతృదేవి పరమానంద భరితురాలయ్యారు. ఇప్పుడు నా తనయుడు తలదాచుకోవడానికి ఒక స్థలం లభించింది. చివరికి గురుదేవులు వారిని కృపతో కటాక్షించారు అని ఆనందంతో ఉప్పొంగుతూ ఉండగా అన్నారు. ఒకసారిగా మాతృదేవి వెళ్ళినప్పుడు స్వామీజీ మాతృదేవితో పాటు వెళ్ళి మఠమంతా తిరిగి చూపిస్తూ, అమ్మా, ఇది మీ స్థలం, ఈ స్థలాన్నంతా చూడండి అని అన్నారు.
కాలాంతరంలో బేలూరు మఠం గురించి తమ స్మృతులను చెప్పేటప్పుడు మాతృదేవి, హా, మఠం ఎంత ప్రశాంతమైన చోటు! ధ్యానం సహజంగానే అక్కడ చేకూరుతుంది. అందువలననే నరేంద్రుడు ఆ చోటును ఎంపిక చేసుకున్నాడు. ఇదే సంవత్సరం కాళీపూజ రోజున నవంబర్ 12 మాతృదేవి అక్కడ గురుదేవులను పూజించి ఆయన కృపాకటాక్షాన్ని అందరికీ పంచిపెట్టారు. తాము పూజిస్తూ వస్తున్న గురుదేవుల పటం తీసుకుని వచ్చి తమ చేతులతోనే ఆ స్థలంలోని ఒక భాగాన్ని శుభ్రం చేసి అక్కడ ఆ పటాన్ని ఉంచి గురుదేవులను పూజించారు. నిజంగానే గురుదేవులు అక్కడ వెలసి ఉండడాన్ని అప్పటికే ఒక దర్శనంలో చూసినట్లు కూడా కాలాంతరంలో మాతృదేవి చెప్పారు. ఇలా స్వామీజీ ప్రయత్నాలు మాతృదేవి కృపాకటాక్షం వల్ల ఫలించాయి. రామకృష్ణ మిషన్ వారాంతర సమావేశం ప్రతి ఆదివారం బలరాం బోసు ఇంట్లో జరగటం మొదలయ్యింది. మాతృదేవి భక్తురాండ్రతో చాలాసార్లు ఈ సమావేశాలలో పాల్గొన్నారు. మాతృదేవి సమక్షంలో స్వామీజీ పలుమార్లు గానం కూడా చేశారు. రామకృష్ణ సంఘ ఆవిర్భావం, దాని పురోగతిలో ప్రతి మెట్టు మాతృదేవి కృపాకటాక్షంతోనే జరిగాయి. ఇలా తమ అవతార కార్యంలో ఒక భాగమైన రామకృష్ణ సంఘ ఆవిర్భావ కార్యాన్ని నిర్వర్తించారు సంఘజనని అయిన మాతృదేవి. ఆ తర్వాత కూడా ఆమె జీవితాంతం దాకా కృపాకటాక్ష అను అనుజ్ఞానుసారమే సంఘం కార్యోన్ముఖమయ్యింది. సన్యాసులు ఈ సంఘ చాలక అధ్యక్షులుగా ఉన్నప్పటికీ నిజానికి మాతృదేవే అధ్యక్షురాలు. ఈ విషయం తర్వాత వివరంగా చూద్దాం. ఈ కాలఘట్టంలో జరిగిన సంఘటనలను కాలక్రమంగా వివరించడం సాధ్యం కాదు. 1897 వరకు కామార్పకూర్, జైరాంబాటి, కలకత్తా అంటూనే మాతృదేవి జీవితం కొనసాగింది. ఇందులో ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారు అనే విషయాలకు ప్రాధాన్యమివ్వక సంఘటనలను, దాని అంతరార్థాలను మాత్రమే ప్రాధాన్యతగా తీసుకుంటూ ఇచ్చట మనం వాటిని క్రమపరం చేశాం. దీంతో 19వ అధ్యాయం సంపూర్ణమైంది. సర్వం జగన్మాత పాదార్పణమస్తు. స్వస్తి.